హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీషో నుండి సమ్ జ్యువెలరీ ఐటమ్స్ని పర్చేస్ చేశాను. చాలా బాగున్నాయి అనమాట. సో ఈ వీడియోలో ఇప్పుడు నేను తీసుకున్న జ్యువెలరీకి క్వాలిటీ ఎలా ఉంది అండ్ అలాగే మనం తీసుకున్న ఈ జ్యువెలరీకి మనం పెట్టిన అమౌంట్ వర్తా కాదా అండ్ అలాగే అవుట్ ఆఫ్ 10కి ఈ జ్యువెలరీకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అనేసి ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అందులో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి ప్రతి మంత్లో ఏదో ఒక ఫెస్టివల్ వస్తూనే ఉంది. అలాగే వెడ్డింగ్ సీజన్ కూడా మొదలైంది కాబట్టి మనకి ఈ జ్యువెలరీ బాగా యూస్ అవుతుంది అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్కి నేను ఇవి తీసుకున్నాను. అండర్ 300 రూపీస్లోనే ఈ జ్యువెలరీ మొత్తం కూడా నేను పర్చేస్ చేశాను. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఒక్కటి కూడా కాస్ట్ అయితే ఎక్కువ లేదు. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను తీసుకున్న 7 రకాల నెక్ పీసెస్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవన్నీ లాంగ్ చైన్స్ ఏం కాదండి, ఓన్లీ నెక్ పీసెస్ అనమాట. నెక్ పీసెస్ మాత్రమే నేను ఇక్కడ ఆర్డర్ చేసి చూపిస్తున్నాను. సో చూడండి, 7 రకాలన్నమాట. సో వీటిని కొన్ని ఓపెన్ చేసేసా, నిన్నే వచ్చాయి ఇవన్నీ. ఆత్రం తట్టుకోలేక కొన్ని ఓపెన్ చేశాను. అంటే నేనే చూసి ఆర్డర్ చేశాను కదా, అయినా కూడా ఓపెన్ చేయడం ఎందుకు అనుకుంటారేమో. అంటే రియల్ ఇమేజెస్ ఎలా ఉన్నాయి అనేసి నేను ఓపెన్ చేసి చూశాను అనమాట. సో వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి కాస్ట్లీ వేర్ అండి. చూడండి, ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది కదా. బట్ క్వాలిటీ ఏంటంటే ఇది మరీ ఎల్లో కలర్ వచ్చేసింది అనమాట. ఎక్కువ గోల్డ్ కలర్ వచ్చేసింది. చూడడానికి కూడా లుక్ వైజ్ చాలా బాగాలేదనమాట. సో ఇక్కడంతా రూబీ స్టోన్స్తో వచ్చాయన్నమాట. గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్తో వాళ్ళు హైలైట్ చేశారు. ఇక్కడంతా కూడా లక్ష్మీదేవి అనమాట ఇచ్చారు. చిన్న చిన్న కాసులు ఇచ్చారనమాట. ఈ మ్యాక్సిమం గ్రామ్స్ లెక్క చెప్పాలి అంటే ఇది మ్యాక్సిమం ఒక 1/2 గ్రామ్ అలా ఉంటుంది అనుకుంటా. చిన్నవి ఇవి. అండ్ అలాగే ఇక్కడ కమ్మలు కూడా సేమ్ అదే అనమాట. పైన కాసు ఇచ్చారు, కింద ఈ రూబీ స్టోన్స్తో ఇచ్చి బొట్టలు ఇచ్చారు. కింద ఈ జాలీలాగా ఉన్నాయి కదా. సో ఇదన్నమాట. పెట్టి చూపిస్తాను చూడండి. అంటే దీనికి క్వాలిటీ వైజ్ చెప్పాలంటే నాకేం పెద్దగా నచ్చలేదు. కలర్ అనేది గోల్డ్ కలర్ అనేది మరీ ఎక్కువ హైలైట్ అయిపోయింది అనమాట. సో చూడడానికి బాగలేదు. ఇత్తడి లాగే అనిపిస్తుంది. ఎంత కాలు ఇత్తడి తీసుకున్నా చూడడానికి బాగుండాలి కదా. సో ఈ గోల్డ్ కలర్ అనేది మరీ ఎక్కువ అయిపోయింది అనమాట. లుక్ వైజ్ నాకేమంతగా అనిపించలేదు. సో దీనికి రేటింగ్ చెప్పాలి ఇవ్వాలి అంటే మాత్రం అవుట్ ఆఫ్ 6 అని చెప్పచ్చు. ఆ గోల్డ్ కలర్ ఒకటే ఎక్కువైంది, మిగిలిందంతా కూడా చాలా బాగుంది. డిజైనింగ్ కూడా చాలా బాగుంది. చూడండి, క్లారిటీగా చూపిస్తున్నా. ఈ గోల్డ్ కలర్ అనేది ఎక్కువ హైలైట్ అయిపోయింది అనమాట. సో అందుకే నాకు నచ్చలేదు క్వాలిటీ వైజ్. మిగిలిందంతా డిజైనింగ్ కానీ ఆ స్టోన్స్ కానీ అంతా చాలా బాగుంది అసలు. సో ఇది దీని కాస్ట్ కూడా 210 అనమాట. ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఉంది కదా, ఓన్లీ రెడ్ స్టోన్స్తో కూడా ఉంది. సో అదైతే 1 రూపీ ఎక్స్ట్రా ఉంది. 2 లెవెల్ ఉందన్నమాట. సో దీని లింక్ ఓవరాల్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు నచ్చితే దీన్ని పర్చేస్ చేసుకోండి. నేనైతే అవుట్ ఆఫ్ 6 or 7 ఇస్తానమాట, అంతే. సెకండ్ జ్యువెలరీ అనమాట ఇది. సో ఇది కూడా నెక్ పీస్ అనమాట. సో ఇదైతే పిల్లలు కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది అనమాట. సింపుల్గా ఉంటుంది, హెవీగా కూడా ఉండదు. క్వాలిటీ వైజ్ చాలా బాగుందండి. మరి తీసేయాల్సిన అవసరం లేదు, బాగుందనమాట. గోల్డ్ కలర్ కూడా వచ్చింది కదా. సో ఎక్కువ హైలైట్ ఏం లేదు, బాగుంది సింపుల్గా. సో అవుట్ ఆఫ్ 8 ఇయర్స్ అనమాట. చాలా బాగుంది క్వాలిటీ వైజ్. దీని కాస్ట్ వచ్చేసి 180 రూపీస్ ఉందనమాట. సో అలా ఉంది చేంజ్. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇదన్నమాట. దండ ఇలా ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చారు, సేమ్ ఇవే అనమాట. సో దండ ఎలా ఉందో సేమ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలానే ఉన్నాయి. కనిపిస్తుంది కదా. సో ఇలా అనమాట. ఓవరాల్గా ఈ దండ అయితే బాగుంది.
సో ఇంకా థర్డ్ వన్ చూపిస్తాను. అన్నీ కూడా బాగున్నాయి, బట్ క్వాలిటీ మాత్రం చూసుకోవాలి మనము. చూడండి, ఇదైతే నాకు సూపర్గా నచ్చిందనమాట. క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉంది. ఈ జ్యువెలరీ అయితే చాలా బాగుందండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సింపుల్గా క్యూట్గా చాలా నైస్గా ఉందన్నమాట. సో దీన్ని మనం ఇలా నెక్ పీస్ కానీ కాకుండా ఇలా మనం వంకీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్కి ఇలా వంకీగా కూడా మనం పెట్టి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా కూడా బాగా సెట్ అవుతుంది. సో చూసారా, చాలా బాగుంది. పిల్లలు కూడా ఏమైనా ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు ఈ నెక్ పీసెస్ని యూజ్ చేయొచ్చు అనమాట. అంటే హెవీగా ఏం లేదు కాబట్టి వాళ్ళు కూడా సింపుల్గా క్యారీ చేయొచ్చు. ఇది క్వాలిటీ వైజ్ అయితే అండి నాకు చాలా బాగా నచ్చిందండి. దీనికి రేటింగ్ ఇవ్వాలి అంటే అవుట్ ఆఫ్ 11 ఇస్తానమాట. చాలా బాగుంది. సో ఇదనమాట. సో దీన్ని ప్యూర్గా చూపిస్తాను చూడండి. క్వాలిటీ చూడండి, ఇలా ఉందన్నమాట క్వాలిటీ. సేమ్ ఇంక ఇలా చూపిస్తున్నాను కదా, ఇలానే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. హెవీగా ఏం లేదనమాట, సింపుల్గా ఉంటుంది. నేను మళ్ళీ ఇలా పెట్టుకొని పిక్స్ అన్ని యాడ్ చేస్తాను. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసి ఆర్డర్ చేసుకోండి. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇలానే ఇచ్చారనమాట. అది కూడా చూపిస్తాను చూడండి. సేమ్ మన దండ ఎలా ఇచ్చారు సేమ్ అలానే ఇయర్ రింగ్స్ ఇచ్చారనమాట. పైన పికాక్ ఇచ్చారు, కింద బొట్టు ఇచ్చారనమాట. రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ స్టోన్స్తో రూబీ స్టోన్స్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. పైన క్యూట్గా చిన్న పికాక్ ఇచ్చారు, కింద బొట్టు అనమాట. దీని కింద పాల్స్ ఇచ్చారు వైట్ కలర్వి. చూడండి, ఓవరాల్గా చూడడానికి చాలా బాగుంది. దీని కాస్ట్ చెప్పాలి అంటే 165 రూపీస్ అండి. చాలా బాగుంది, మనకైతే బాగా నచ్చింది. సో ఇది ఖచ్చితంగా మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే ఖచ్చితంగా కొనుక్కోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కొన్నా కూడా మీరు ఎవరైనా రిగ్రెట్ ఫీల్ అవ్వరు అనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే. 165 రూపీస్కి మెన్షన్ చేసి చెప్తున్నాను అంటే చాలా క్వాలిటీ బాగుంది అనేసి. సో అందుకు సో ఓటి జ్యువెలరీ చూపిస్తాను. సో ఇది ఓపెన్ చేసి పెట్టాను అనమాట. సో అందుకని చూపిస్తున్నా. చూడండి, ఇదన్నమాట. ఇది కూడా బాగుందండి క్వాలిటీ. రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్తో ఇచ్చారు. ఇక్కడంతా ఫ్లవర్ ఇచ్చారనమాట. పర్టికులర్గా వన్ సైడ్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది క్లారిటీగా. సో చూడండి, ఇక్కడ మధ్యలో ఫ్లవర్ ఇచ్చారనమాట. ఈ ఫ్లవర్ మధ్యలో వైట్ కలర్ ఇచ్చారు, మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారు. ఇలా సైడ్లో మాత్రం ఇది రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారు. కింద ఈ చిన్న గుత్తిల్లాగా ఇచ్చారనమాట. బాగుందండి ఇది. ఇది పెట్టుకున్నా కూడా కొంచెం హెవీగానే అనిపిస్తుంది. అంటే మరీ ఎక్కువ కాకపోయినా నార్మల్గా హెవీగానే అనిపిస్తుంది. సింపుల్గా చాలా బాగుంటుంది అనమాట. లంగా ఓనీస్ మీదకి అలాగే శారీస్ మీదకి చాలా బాగుంది. సేమ్ ఇలానే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. క్వాలిటీ వైజ్ బాగుందండి. అవుట్ ఆఫ్ 10 ఇవ్వాలి అంటే 8 ఇస్తానమాట. 8 కాదు కానీ 9 ఇస్తాను. చాలా బాగుంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. లాస్ట్లో ప్రతి ఒక్క పిక్ని నేను యాడ్ చేస్తానండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ జ్యువెలరీ ఎలా ఉంది అనేసి, పెట్టుకున్న ప్రతి సెట్ ఎలా ఉంది అనేసి మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. సో ఇలా ఉందన్నమాట. రేటింగ్ బట్టి మీకు జ్యువెలరీ ఎలా ఉంది అనేసి నేను చెప్తున్నాను కదా, మీకు అప్పుడే అర్థమవుతుంది బాగా. ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఎలా ఉన్నాయో. సేమ్ ఇలానే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి. ఏమి హెవీగా ఏం లేవు, లైట్ వెయిట్గా అనమాట. సో పైన అలాగనే రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారు, ఇక్కడ ఫ్లవర్ ఇచ్చారు, కింద గుత్తిల్లాగా ఇచ్చారనమాట. ఇక్కడ వైట్ కలర్ స్టోన్స్, ఇక్కడ మధ్యలో గ్రీన్. అంటే దాంట్లో మనకి ఒక స్టెప్ ఇచ్చారనమాట, ఒక చిన్న ఒక పూ లాంటిది ఇక్కడ ఇయర్ రింగ్స్గా ఇచ్చారు మనకి, అంతే. చాలా సింపుల్గా ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 203 అండి. చాలా రీజనబుల్ ప్రైస్, చాలా బాగుందన్నమాట క్వాలిటీ కూడా. సో ఎవరైనా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు, హెవీగా ఏం లేదు కాబట్టి.
అండ్ కాస్ట్ కూడా ఎక్కువ ఏం కాదు, క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. సో అందుకనే నేను చెప్తున్నాను మీకు. చూసారా, ఇప్పుడు ఇలా చోకర్గా పెట్టుకోవచ్చు, అలాగే కొంచెం ఎక్స్టెండ్ చేసుకునేసి దీన్ని వడ్డానంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదండి చూసారా, ఇలా కొంచెం థ్రెడ్ని ఎక్స్టెండ్ చేసుకునేసి మనం వడ్డానం కూడా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా వడ్డానంగా పెట్టవచ్చు అనమాట. మనకు ఒక తక్కువ అనిపిస్తే పిల్లలకైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు వడ్డానం లాగా. ఓకే, ఇంకా 5వ జ్యువెలరీ చూపిస్తాను చూడండి. 5th వన్ జ్యువెలరీ అండి ఇది. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారనమాట. ఇది కొంచెం ఇక్కడ దాకా వస్తుంది అనమాట దండ. చూపిస్తాను. సో చూడండి, ఇదండి అవుట్ ఆఫ్ 10కి 100 ఇస్తానమాట నేనైతే. 300కి ఎంత బాగుందంటే దండ సూపర్ క్వాలిటీ అండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది కూడా అసలు ఇది. సో పెట్టి చూపిస్తాను దీన్ని. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు. ఇది ఇంత దూరం అయితే వస్తుందన్నమాట. సో మనం ఇంకా కొంచెం కావాలి అంటే కూడా ఇలా పెట్టుకోవచ్చు, కానీ మ్యాక్సిమం ఇంతవరకు ఉంటేనే మనకి నెక్ పీస్ ఇది బాగుంటుంది. ఇది ఒకటి పెట్టి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇదైతే పెట్టుకోవాలనిపించింది, చాలా బాగుంది. సో ఇక్కడ మధ్యలో వచ్చేసి లక్ష్మీ అమ్మవారు ఇచ్చారు, ఆ పక్క ఈ పక్క ఏనుగులు ఇచ్చారనమాట. ఇక్కడ మాత్రం పీకాక్స్ ఇచ్చారు. ఇక్కడ వైట్ కలర్ స్టోన్స్తో డిజైన్ చేశారనమాట. తీసే చూపిస్తాను. చుట్టూ కూడా దండ మొత్తం కూడా ఇక్కడ పీకాక్స్ ఇచ్చారండి, చిన్న చిన్న పీకాక్స్ ఇచ్చారనమాట. ఇలా ఈ దండకి కొంచెం హైలైట్ అయింది ఏంటి అంటే ఇక్కడ వైట్ కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా, సేమ్ అవే అనమాట. ఈ స్టోన్స్ వల్ల కొంచెం హైలైట్ అయింది దండ. అండ్ మెయిన్ వచ్చేసి ఇక్కడ మధ్యలో ఉండే అమ్మవారు అనమాట. ఎంత బాగుందంటే అసలు సూపర్ క్వాలిటీ అండి, చాలా బాగుంది. చూడండి, కనిపిస్తుందా మీకు? లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను కదా, అప్పుడు ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది మీకు. సో ఇది ఖచ్చితంగా రికమెండ్ చేస్తానండి. సేమ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు, ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సేమ్ దండ ఎలా ఉందో ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలానే ఉన్నాయండి. సో ఇప్పుడు ఇయర్ రింగ్స్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. నాకైతే అండి ఈ దండ చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూసారా కింద, ఇది మర్చిపోయాను, కింద రెడ్ కలర్ స్టోన్స్తో ఇచ్చారనమాట అమ్మవారి కింద పెండెంట్లో. చూడండి, చాలా బాగుంది అసలు. తామర పువ్వు మీద అమ్మవారు కూర్చోన్నారు అనమాట, లక్ష్మీదేవి. చాలా బాగుంది అసలు ఈ దండ. ఖచ్చితంగా కొనాలి అనుకుంటే మాత్రం. ఇది కాస్ట్ వచ్చేసి 315 పడింది అనమాట, అంటే 315 రూపాయలు పడింది. ఇది చాలా బాగుందండి. ఇప్పుడు ఇది వచ్చేసి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. ఒకవేళ లింక్ పెడతాను, ఒకవేళ ఉంటే బై చేసుకోండి. సో ఇప్పుడు దీనికి ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలానే ఇచ్చారండి. దండ ఎలా ఉందో ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలానే ఉన్నాయి. పైన పికాక్ ఇచ్చారు, కింద బుట్ట ఇచ్చారు. కానీ ఈ బుట్ట చాలా బాగుంది చూడండి, సేమ్ అలా అనమాట. పికాకు కింద బుట్ట, అక్కడక్కడ వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ ఇచ్చారనమాట. పైన పికాక్ దగ్గర కూడా రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారు. మనకి బుట్టలు కూడా అంత హెవీగా ఏం లేవన్నమాట, సింపుల్గా మీడియంగా ఉన్నాయి. సో ఇవి మనం వీటిని ఈజీగా క్యారీ చేయొచ్చు. చాలా లైట్ వెయిట్ కూడా అనమాట, ఎక్కువ వెయిట్ కూడా ఏం లేదు. చాలా బాగుంది. మంచిగా లంగావని కానీ శారీ కట్టుకొని సింపుల్గా దీంతో పేరప్ చేశారంటే లుక్ వైజ్ చూడడానికి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇంకేమి పెట్టుకొని అవసరం లేదనమాట, ఇది ఒక్క నెక్ పీస్ చాలు. సో ఇప్పుడు ఇంకా 6వ నెక్ పీస్ చూపిస్తాను. ఇది ఇంకా 6వ నెక్ పీస్ అనమాట. అన్నీ కూడా నెక్ పీసెసే కదా. మీరు ఒకవేళ కమెంట్ చేయండి, మీకు ఈ నెక్ పీసెసే కాకుండా ఇంకా లాంగ్ హారం కానీ, ఓన్లీ ఇయర్ రింగ్స్ కానీ, లేదా బ్యాంగిల్స్ కానీ ఇలా ఏమైనా కావాలా అనేసి కమెంట్ చేస్తే మీరు దాన్ని బట్టి నేను వీడియో చేస్తానన్నమాట. సో ఇది చూడండి, ఇది కూడా సేమ్ లక్ష్మీ అమ్మవారే అనమాట. అంతా కూడా లక్ష్మీ అమ్మవారే వచ్చారు. అన్ని 13 ఇచ్చారనమాట అమ్మవార్లు. ఇక్కడ వైట్ కలర్ స్టోన్స్ అనేది ఇచ్చారు. క్వాలిటీ కూడా బాగుందండి. అవుట్ ఆఫ్ 8 ఇయర్స్ అనమాట, 10కి 8 ఇయర్స్. చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా. సింపుల్గా ఉంటాయి అన్నమాట, ఇవన్నీ కూడా హెవీగా ఉండవు.
సో సింపుల్గా ఉండేవాళ్ళు, సింపుల్గా ఉంటేనే బాగుంటుంది అనుకునే వాళ్ళు, అలా ఫీల్ అయ్యే వాళ్ళకైతే ఇవన్నీ చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. చాలా పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది. సో క్వాలిటీ కూడా చాలా బాగుందండి, నాట్ బ్యాడ్ అసలు. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇలానే అనమాట. ప్రతి దానికి కూడా దండ ఏముందో ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలానే ఇచ్చారు. ఇప్పుడు దండ ఇలా లక్ష్మీదేవి ఇచ్చి కింద ఇది ఇచ్చారు కదా, సేమ్ ఇయర్ రింగ్ కూడా అలానే అనమాట. సో దీంట్లో ఇలా ఒకదాన్ని మాత్రమే తీసి ఇలా ఇయర్ రింగ్ ఇచ్చారనమాట. చూపిస్తాను చూడండి. ఇదండి సేమ్ ఇయర్ రింగ్ కూడా ఇలానే ఉంటుంది, సింపుల్గా అనమాట. పిల్లలకి కూడా పెట్టినా వాళ్ళకి హెవీగా ఉండవు, ప్లస్ ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. ఇది పెద్ద బొట్టలు అయితే వాళ్ళు ఈజీగా క్యారీ చేయలేరు కదా. సో సింపుల్గా ఇటువంటి అయితే వాళ్ళు కూడా క్యారీ చేయొచ్చు. ఇన్ కేస్ వాళ్ళకి కమ్మలని పెట్టకపోయినా ఇలా సింపుల్గా దండలతో అయినా వాళ్ళకి దండలైనా పెట్టవచ్చు అనమాట. ఈ నెక్ పీసెస్ని యాడ్ చేయొచ్చు. లంగా జాకెట్ వేసినప్పుడు, లంగా ఓని సింపుల్గా వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయండి ఇటువంటివన్నీ. ఈ జ్యువెలరీ అంతా కూడా టెంపుల్ జ్యువెలరీ అండి, బ్రాస్ ఫినిషింగ్లో ఇస్తారనమాట. ఇవంతా కూడా బ్రాస్ ఫినిషింగ్లో ఉంటుంది. సో టెంపుల్ జ్యువెలరీ ఇది, గోల్డ్ ప్లేటెడ్తో బ్రాస్ ఫినిషింగ్లో ఇస్తారు ఇవి. చూడండి, దీని ప్రైస్ కూడా వచ్చేసి 204 అనమాట, అంటే 204 రూపాయలు ఇది ప్రైస్. ఇది క్వాలిటీ వైజ్ చాలా బాగుందండి. అంతా కూడా లక్ష్మీ అమ్మవారే. కింద మాత్రం వైట్ కలర్ పాల్స్ అయితే ఇచ్చారు, స్టోన్స్ లాగా ఇచ్చారు అనమాట. అంతే. సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అలానే ఉంటాయి, అలానే ఉన్నాయి చూపించాను కదా, సేమ్ అలానే ఇంకా ఇయర్ రింగ్స్ కూడా. ఏడో చూపిస్తాను, ఏడో నెక్ పీస్ అనమాట. ఇది కూడా సేమ్ అండి, టెంపుల్ జ్యువెలరీ అనమాట ఇది. అంటే అన్ని అమ్మవారు అలా ఉంటుందన్నమాట, అమ్మవారు వచ్చి ఉంటుంది. ఇవి ఓన్లీ నెక్ పీస్ పెట్టుకున్నా సరిపోతుందండి, వీటి మళ్ళీ లాంగ్ హారం ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ఇవే హెవీగా ఉంటాయి కదా, సో అందుకని లాంగ్ హారం అంతా ఏమీ అవసరం ఉండదు. ఇలా ఒక నెక్ పీస్ పెట్టుకుంటేనే సరిపోతుంది. నెక్ అంతా కూడా ఫుల్గా అయిపోతుంది అనమాట, హెవీగా అయిపోతుంది. చూడండి, వన్ సైడ్ చూపిస్తాను చూడండి. ఒక సైడ్ చూపిస్తాను. ఇక్కడ మధ్యలో అమ్మవారు వచ్చారు, కింద ఈ పర్ల్స్ ఇచ్చారు, ఇక్కడ రూబీ స్టోన్స్ ఇచ్చారనమాట, రెడ్ కలర్వి. సేమ్ ఇటుపక్క కూడా అమ్మవారే అనమాట ఉండేది. మధ్యలో పెద్దగా ఇచ్చారు, సైడ్లో మాత్రం చిన్న చిన్నవి అమ్మవారివి ఇచ్చారనమాట. టోటల్గా 5 ఉన్నాయన్నమాట అమ్మవారివి. ఆ పక్క 2, ఈ పక్క 2, మధ్యలో పెద్దగా ఇచ్చారనమాట. సో పైన కిరీటం కూడా ఇచ్చారనమాట. చూడండి, ఓన్లీ రెడ్ కలర్ స్టోన్స్తో ఇచ్చారనమాట. కింద పర్ల్స్ మాత్రం వైట్ కలర్వి ఇచ్చారు. క్వాలిటీ కూడా బాగుందండి. అవుట్ ఆఫ్ 8 ఇయచ్చు అనమాట, 10కి 8 ఇయచ్చు. క్వాలిటీ వైజ్ కూడా బాగుంది. ఈ ఒక్క నెక్ పీస్ పెట్టుకుంటే సరిపోతుంది, ఇంక ఫుల్ అయిపోతుంది అనమాట. నెక్ అంతా కూడా ఫుల్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది. చూడండి, ఇయర్ రింగ్స్ చూపిస్తాను. అంటే ఈ దండ కొంచెం హెవీగా ఉంది కాబట్టి ఇయర్ రింగ్స్ మాత్రం కొంచెం సింపుల్గా ఇచ్చారు. అంటే ఇయర్ రింగ్స్ మాత్రం సింపుల్గా ఇచ్చారనమాట. అంటే దండ హెవీగా ఉంది కదా, సో అందుకని చిన్నగా అమ్మవారిని ఇచ్చి కింద ఈ పాల్స్ వైట్ కలర్ పాల్స్ ఇచ్చారనమాట. ఈ దండ కాస్ట్ వచ్చేసి అండి 315 రూపీస్ పడింది. చోకర్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఒకవేళ మళ్ళీ సెకండ్ టైం యూజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని మంచిగా వడ్డానంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారా, అంటే సింపుల్గా ఇంతవరకే ఉంటుందన్నమాట. పిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది. అన్నీ కూడా టెంపుల్ జ్యువెలరీ అనమాట, అమ్మవారిది ఉంది కాబట్టి బ్రాస్ ఫినిషింగ్లో అమ్మవారిని ఇచ్చి చాలా బాగుందన్నమాట క్వాలిటీ వైజ్. సో ఓవరాల్గా ఇప్పుడు నేను చూపించిన నెక్ పీసెస్ అన్నీ కూడా నేను ఈ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ వీటిలో నచ్చినవి ఏమన్నా ఉంటే ఆ లింక్ను మీషోలో టైప్ చేశారంటే, సెర్చ్ చేశారంటే సేమ్ ఇదే ప్రోడక్ట్ని చూపిస్తుంది. సో అక్కడ మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇమేజెస్ని యాడ్ చేస్తాను.
అంతా చూసారు కదా, అన్నీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. అండర్ 300 రూపీస్లోనే ఈ జ్యువెలరీని మనం పర్చేస్ చేసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మీషోలో ఇంత మంచి కలెక్షన్ ఉంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుందనమాట కలెక్షన్ అయితే. అండ్ మీషోలో ఇంకా చాలా స్టఫ్ ఉందండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే, మీకు ఇంకా మోడల్స్ చూడాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దాన్ని బట్టి నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మోడల్స్ని చూపిస్తాను. ఇంకా చాలా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపించింది ఓన్లీ నెక్ పీసెసే కదా, ఇంకా వెరైటీస్ ఆఫ్ మోడల్స్ని చూపిస్తాను. సో మీకు కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ అలాగే ఎలాంటి వ్లాగ్స్ కావాలి, జ్యువెలరీలో ఇంకా ఎటువంటి మోడల్స్ కావాలి అనేసి మీరు కమెంట్ చేయండి. సో నేను దాన్ని బట్టి వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. జ్యువెలరీలో బ్యాంగిల్స్ కానీ, నెక్ పీసెస్ కానీ, లాంగ్ హారమ్స్ కానీ, లేదా బ్రాస్లెట్స్, ఇలా ఇయర్ రింగ్స్ కానీ, వడ్డానాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇలా ఇంకా ఏమైనా కావాలా అనేసి మీ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఈ వ్లాగ్ని మీరు ఎప్పుడు చూస్తున్నారో అదే రోజు కానీ నెక్స్ట్ డే కానీ ఈ జ్యువెలరీని ఆర్డర్ చేసుకోండి. మళ్ళీ పెట్టుకుందాంలే అనుకున్నట్లయితే ఫెస్టివల్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కదా, ఈ జ్యువెలరీ అంతా కూడా మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే వెంటనే ఆర్డర్ చేసుకోండి. సో ఎందుకంటే జ్యువెలరీ కూడా చాలా తక్కువ కాస్ట్లో వస్తున్నాయి కదా, సో అందుకే వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. సో అందుకే ఆర్డర్ చేసుకోండి. నా వ్లాగ్ అంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.